పెద్దపల్లి జిల్లాలో పలు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. గత నెల 12వ తేదీ నుంచి పలు బ్యాంకులకు చెందిన ఖాతాదారుల అకౌంట్లోని డబ్బు ఖాతాదారుల ప్రమేయం లేకుండా నగదు విత్డ్రా జరుగుతుంది. నగదు విత్డ్రా చేసినప్పుడు బ్యాంకు నుంచి ఎటువంటి మెసేజ్లు రావడం లేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకును సంప్రదిస్తే తమకేమీ సంబంధం లేదంటూ బ్యాంకు సిబ్బంది అంటున్నారు. దీంతో అయోమయంలో బ్యాంకుల ఖాతాదారులు పడిపోయారు. ఈ సైబర్ క్రైమ్ మోసాలు పెద్దపల్లి గోదావరికని పరిధిలో జరిగాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున ఖాతాదారుల ఖాతా నుంచి నగదు విత్డ్రా అవుతుంది. అసలు ఎలా విత్డ్రా అవుతుందో మాత్రం ఖాతాదారులకు తెలియలేదు. దీంతో ఖాతాదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఖాతాదారులు పెద్ద మొత్తంలో నగదు విత్డ్రా అవుతుంది. చాలా మంది కూడా ఖాతాదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని సుల్తానాబాద్ కావచ్చు, ఇటు రామగుండం పరిధిలో గోదావరికని కావచ్చు, చాలా మంది అకౌంట్లలో వేలాది రూపాయలు డబ్బులు డ్రా అవుతున్నాయి. దీంతో ఖాతాదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఖాతాదారులు నా దగ్గర ఉన్నారు. వారంతా కూడా బాధితులుగానే చెప్పుకోవచ్చు. వీరంతా కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎంత మొత్తంలో విత్డ్రా అయింది మీ అకౌంట్ నుంచి? నా అకౌంట్ నుంచి దాదాపు లక్ష రూపాయల అమౌంట్ నాది జీవనోపాధి కోసం ఉంచుకున్న డబ్బులు, వ్యవసాయ డబ్బులు ఎస్బీఐ సుల్తానాబాద్ ఎస్బీఐ బ్యాంక్ నుండి డ్రా చేయడం జరిగింది. అంటే ఏం చెప్తున్నారు? బ్యాంక్ అధికారులు మీరు కన్సల్ట్ కావడం జరిగిందా? మీకు ఏం సమాధానం వస్తుంది? బ్యాంక్ అధికారులు సాంకేతికంగా మనం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా కూడా కనీసం మాకు మెసేజ్ అలర్ట్ కూడా రాకపోవడం అనేది బాధ అనిపిస్తుంది. కనీసం నాకు మెసేజ్ అలర్ట్ వచ్చినా కూడా నేను కొద్దిగా గొప్ప జాగ్రత్త పడేవాడిని. కనీసం 10 రోజుల పాటు రోజుకు 10,000 చొప్పున కట్ అవుతున్నా కూడా నాకు మెసేజ్ రాని పరిస్థితి. ఇట్లా ఉంటే దాదాపు ఎస్బీఐ బ్రాంచ్ అనేది మన తెలంగాణలోనే అతిపెద్ద బ్రాంచ్. ఇంత పెద్ద బ్రాంచ్లు దాదాపు వేల మంది ఖాతాదారుల అకౌంట్లు, వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళ యొక్క సేవింగ్ అకౌంట్లలో ఉంటాయి. అలాంటప్పుడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్బీఐ బ్యాంక్ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎంత మొత్తం డ్రా అయింది? ఏం చెప్తున్నారు బ్యాంక్ అధికారులు? నాకు 10,000 పోయినాయండి నా బ్యాంక్ అకౌంట్ నుంచి. 27 తారీఖు నాడు పోయినవి. నేను వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు సిఎస్పీ అనేది ఒకటి వచ్చింది. వాళ్ళు తెలియకుండా తీసేశారు, నా ప్రమేయం లేకుండానే. నేను వెళ్ళి బ్యాంకు వాళ్ళని కలిశాను. సైబర్ క్రైమ్ వాళ్ళకు మీరు రిపోర్ట్ చేయండి, ఆ తర్వాత తీసుకొచ్చి నాకు అప్లికేషన్ ఇచ్చేస్తే మేము పై అధికారులతో మాట్లాడి మీకు అమౌంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. వాళ్ళు అనుకున్నటువంటి ప్రకారంగా నేను సైబర్ క్రైమ్ వాళ్ళకు ఫోన్ చేశాను, మెసేజ్ వచ్చింది. దాన్ని తీసుకొని వెళ్ళి ఆ బ్యాంకులో ఇచ్చాను. త్వరలోనే వాళ్ళు అమౌంట్ రికవర్ చేస్తారని మాత్రం మాట ఇచ్చారు. అది ఎంతవరకు బ్యాంక్ అధికారులు ఎలా విత్డ్రా అవుతున్నాయో ఏమైనా క్లారిటీ ఇస్తున్నారు? అలాంటిది ఏం చెప్పట్లేదు. మాకు కూడా మెసేజ్ రావట్లేదు. మా అవసరాన్ని బట్టి మేము చెక్ చేసుకున్నప్పుడు మాత్రం బ్యాంకులో కట్ అయింది అన్నట్టు మాకు తెలిసిపోయింది. వాళ్ళని వెళ్ళి అడిగితే మాత్రం ఇది పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది కనుక వాళ్ళు ఎవరు దొరకబడతాం, త్వరలోనే మీకు న్యాయం చేస్తామని చెప్పుకొస్తున్నారు. మీది ఎంత మొత్తంలో డబ్బు కోల్పోవడం జరిగింది? అసలు ఏం చెప్తున్నారు? అది మాది డిసెంబర్ 25 తారీఖు రోజు 9,500, డిసెంబర్ 26, 2023 రోజు 10,000 రూపాయలు కట్ అయినాయి. నేను అనుకోకుండా బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకున్నా. రోజు చెక్ చేసుకునే అటువంటి అవసరం మనకు ఉండదు కాబట్టి చెక్ చేసుకున్న తర్వాత అరే ఇదేదో మన అకౌంట్ నుంచి డబ్బులు రాయని బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్. ఎలాంటి అలర్ట్ మెసేజ్ రావట్లేదా? మాకు మెసేజ్ కానీ తర్వాత ఓటీపీ కానీ ఎటువంటి రాలేదు సార్. పెద్దపల్లి జిల్లాలోనే పెద్ద ఎత్తున బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులంతా కూడా విత్డ్రా అవుతున్నాయి. ఎలా డ్రా అవుతున్నది మాత్రం బ్యాంకు అధికారులు ఖాతాదారులకు చెప్పడం లేదు. దీంతో సైబర్ క్రైమ్ మాత్రం ప్రస్తుతం అయితే బాధితులంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పెద్దపల్లి జిల్లాలోనే ఇటు బ్యాంకు ఖాతాదారులు బ్యాంకులపైన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. తమకు న్యాయం చేయాలి, తమ డబ్బులు రికవరీ చేసి ఇవ్వాలని చెప్పి ఇటు బాధితులంతా కూడా కోరుతున్న నేపథ్యంలో ఇటు సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, పెద్దపల్లి జిల్లా.